నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల. ఇరవై 25న పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డితో కలిసి గవర్నర్ను కలుస్తాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే, రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్. దివ్యాంగత్వం చదువుకి అడ్డంకి కాదని నిరూపిస్తూ 100% దివ్యాంగురాలైన ఆకుల లావణ్య లక్ష్మి ఇటీవల విడుదలైన ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 500 మార్కులకు 345 సాధించడం ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలియజేశారు. బుధవారం స్థానిక కలెక్టర్ చాంబర్ నుంచి లావణ్య లక్ష్మితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో 87.99% ఇంటర్మీడియట్ ఫలితాలు ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 67.67% ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే దిశలో అడుగులు వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ తొలి ఏడాది ప్రభుత్వ ఎయిడెడ్ గురుకుల పాఠశాలలు హైస్కూల్ ప్లస్ ఫలితాల్లో మొత్తం 2742 మంది హాజరు కాగా వారిలో 1507 మంది, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాల్లో 2335 మంది హాజరు కాగా 1580 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. చదువుని కొనసాగించాలని, తగిన ఉద్యోగ భద్రత కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. దూర విద్య ద్వారా డిగ్రీ సాధించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ప్రశాంతి కోరారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యం కోసం ప్రతి రైతు తప్పనిసరిగా వారు సాగు విస్తీర్ణంలో దశలవారీగా ప్రకృతి వ్యవసాయ దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం కడియం మండలం మాధవరాయుడు పాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ చంటి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ లాభసాటిగా ఉండేలా తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. చంటి లాంటి ఆదర్శ రైతులతో ప్రకృతి వ్యవసాయ సాగు పెంచడంపై అవగాహన కల్పించడం జరుగుతోందని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లు తెలిపారు. కేవలం కొన్ని పంటలకి మాత్రమే పరిమితం కాకుండా మినుములు, పెసలు వంటి పంటలు సాగు చేయడం జరిగిందని రైతు చంటి వివరించారు. ప్రజలు చిరుధాన్యాలు కూడా రోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలని, పిల్లలకి పోషక విలువలు కలిగి ఉన్న చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, గ్రామ సర్పంచ్ చంటి తదితరులు పాల్గొన్నారు. విద్యారంగాన్ని నూతన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెడుతుందని, విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మార్చి నెలలో వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికై హోటల్ ఆపరేషన్ గ్రూప్ నందు రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించిన ఎన్ శ్రావణి సత్య మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ ర్యాంకులు సాధించిన 12 మంది విద్యార్థినులను ఎమ్మెల్యే గోరంట్ల ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎస్వీఎల్ నరసింహం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రైవేటు కళాశాల కంటే దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి సూచనలతో విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ వారి సారథ్యంలో అనేక నూతన విద్యా సంస్కరణలు చేస్తూ విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీమతి డి విజయశ్రీ, ధవళేశ్వరం కళాశాల ప్రిన్సిపల్ జేవి సుబ్రహ్మణ్యం, కళాశాల ఇన్ఛార్జి పి త్రినాథరాజు, బి రామకృష్ణ, బివి ప్రసాద్, ఏ కళ్యాణ్ కుమార్, కె మౌనిక, ఎన్ అరుణ, స్థానిక నాయకులు మురా దుర్గాంజనేయులు, ముందేసి హరినాథ్ రెడ్డి, కొప్పిశెట్టి చిన్ని, నరసింహమూర్తి, ఏ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అనేక మందికి ర్యాంకులు వచ్చాయి. ఇవాళ కళాశాల కూడా 75%, 85% దాకా రిజల్ట్ సాధిస్తూ ఉంది.
అరకొర సౌకర్యాలు ఉన్నా కూడా కొన్ని క్లాస్ రూమ్లు కొరత ఉన్నా కూడా ఇది సాధిస్తున్నారంటే ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క నిబద్ధతకు నిదర్శనం. ఇవాళ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ చూశాను. ఆ కుటుంబాల బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేశాను. చాలా పేద కుటుంబాలు, కష్టజీవుల కుటుంబాలు, రోజువారీ దినభత్యం మీద ఆధారపడ్డ కుటుంబాలకు వచ్చి ఈ పిల్లలు ఈ ర్యాంక్ సాధించారంటే అది వాళ్ళ పట్టుదలకు నిదర్శనం. ఇవాళ ప్రభుత్వం కూడా అనేక సహాయ సహకారాలు అమలు చేస్తూ ఉంది. ఒకటి, విద్యని పూర్తిగా వారికి అందుబాటులోకి తేవడం, మధ్యాహ్నం కూడా ఇబ్బంది లేకుండా భోజనం పెట్టే కార్యక్రమం, మంచి భోజనం పెట్టే కార్యక్రమం, పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, రేపు తల్లికి వందనం కింద ఫీజు రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేయబోతున్నారు. ఈ విధంగా విద్యకి ప్రధాన స్థానం ఇచ్చి నిరుద్యోగాన్ని తొలగించడం కోసం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా వారికి సహకారం ఇవ్వాలన్న లైన్లో ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందువల్ల ప్రైవేట్కి వెళ్ళి లక్షల కోట్లు తగలేసుకునే కంటే ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి రిజల్ట్. ఇది ఒక దృష్టాంతం, ఈ కళాశాల ఒక దృష్టాంతం. 2 సీట్లు దొరకవు ఈ కళాశాలలో. ఆ విధంగా అన్ని కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ మంచి ప్రగతి సాధించాలి. రాజమండ్రిలోని డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు కానీ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ మంచి ప్రమాణాలతో ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతూ, ఈ పిల్లలందరూ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. వారికి సహాయ దాతలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే దాతలు మీరు రండి, అడాప్ట్ చేసుకోండి, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి. ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు పైకి వెళ్తారు, రేపు పొద్దున రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడతారని సవినీయంగా మనం చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో స్కీములు అమలు చేయడం లేదు కానీ స్కామ్లు చేస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భారతరామ్ విమర్శించారు. విశాఖ నడిబొడ్డున గల ఉర్సా భూములు ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేస్తుంటే కేవలం ఎకరం 50 లక్షలకు ఎలా కేటాయిస్తారని ఆయన నిలదీశారు. ఊరు పేరు లేని కంపెనీలు తెచ్చి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే 56 ఎకరాల భూమి తక్కువ రేటుకి ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగం కాదా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక పక్క రాష్ట్రంలో అప్పుల మీద అప్పులు చేస్తూ మరోపక్క విలువైన భూములను తక్కువ ధరకు దారాదత్తం చేసేస్తున్నారని విమర్శించారు. భూముల వ్యవహారం బయటకు ఎక్కడ వస్తుందోనని రాష్ట్రంలో ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు. అందులో భాగంగా నీతి నిజాయితీలకు మారుపేరైన ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వం పేరుతో ఒక పక్కన స్కాముల మీద స్కాములు చేస్తూ ఇంకొక పక్కన అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన స్కీములు లేవు, ఇంకో పక్కనేమో స్కాములు చేస్తూ ఉన్నారు. ఈ స్కాములు కూడా ఒక్కసారి ఒక ఉదాహరణకి చెప్తా ఉన్నాం. టీసీఎస్ పేరు చెప్పి ఏదైతే భూమిని 1,000 కోట్ల రూపాయల భూమిని 99 పైసలు అంటే ₹1 ఇచ్చిన సందర్భం. అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ. సరే, దాని గురించి ప్రజలు కూడా ఓకే, వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు. దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని, ఓర్సా అనే ఒక కంపెనీకి 1,000 కోట్ల రూపాయల భూమిని, నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తా ఉందనంటే ఆ భూమి 1,000 కోట్ల రూపాయల ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్ లో వేలంకి వేస్తే ఎకరం 50 కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం 50 లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా. ఏ బేసిస్ లో మీరు దారాదత్తం చేస్తా ఉంటారని అడుగుతాం. సుమారుగా 56 ఎకరాల భూమి, సుమారుగా దాని విలువ చూస్తే 3,000 కోట్ల రూపాయలు, దగ్గరలో 3,000 కోట్ల రూపాయలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీరు చేయడం వల్లనే కదా, ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఈ డ్రామా ఆడడం వల్లనే కదా దావోస్ లో ఇంత పరాభవం అయింది. అది మీకు అవలా, మీకు కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అయింది. బ్లాక్మెయిల్ చేసి ఆయన్ని ఈ రకంగా చేయడం వల్ల ఇండస్ట్రియల్ వెండక్టివ్ పాలిటిక్స్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు నాయుడు గారు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గవర్నమెంట్ మారి ఆయన వస్తాడు.
ఇవన్నీ తలకాయ నొప్పులు మాకి మహారాష్ట్రలోను తెలంగాణలోను పెట్టుబడులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానాలు కాదా అని అడుగుతా ఉన్నా. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ని అసలు జిందాల్ స్టీల్స్ వాళ్ళు 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు. మరి అదే డబ్బు ఆంధ్రప్రదేశ్ వచ్చి చేయకపోతే మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా దూరం అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఇలాంటి ఊరు దాంట్లో స్కాములు చేసి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం చేస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను ఇక్కడి నుంచి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్ లోను వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు. హైదరాబాద్ కి తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు మరి ₹1 అయినా ఎంఓయూ చేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ₹1 అయినా చేసుకున్నారా? మరి ఏమి గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా, ఆయనతో మీటింగ్లు పెట్టుకున్నారు. పోనీ ఆయనైనా కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఒక 10,000 కోట్లు ఎంతో మీరు ఎంఓయూ చేసుకోవాలి కదా, మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. మీకున్న అనుభవము, మీకున్న ఆ గ్లామరు ఏమైపోయింది? ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్ ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపీఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిపోయి ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ప్రజలు డైవర్ట్ చేయాలని అంటే ఏం చేయాలా? ఒక సినీ నటిని మళ్ళీ తెరపై క్రియేట్ చేయడం గురించి ఒక మరి నిజాయితీ గల వ్యక్తి రాష్ట్రంలో ఇది ఎవరి తాలూకా ల్యాండ్ డీల్ అని అడుగుతా ఉన్నారు. మా కేసునేని నాని గారు క్లియర్ కట్ గా బట్టబయలు చేశారు. ఈ విజయవాడ ఎంపీకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి ఈ ఊర్సాకి సంబంధించి అని. అంటే ఇది కేవలము మీ తాలూకా మీ సామాజిక వర్గంలో మీ బినామీల్ని పెట్టుకుని ఏ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని ఈ రకంగా అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అమ్మేయడం ఏంటంటే నాకు అర్థం కాల. ఈ చంద్రబాబు ఎంత పెద్ద మనిషి, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇది ఇంకొక సంవత్సరం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక్క గవర్నమెంట్ ఒకటి తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ వచ్చిన టైంలో ప్రజలందరూ కూడా బిలబిల్లాడిపోయారు. సో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, అందులో వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చేయాలి, అందరూ కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్ 2 అనుసంధానం చేస్తూ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మళ్ళీ వీళ్ళ తాలూకా బినామీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తా ఉన్నారు. అసలు ఎట్లాగండి ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాజమండ్రినే చూడండి కడతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్స్ ఎక్కడ ముందుకు వెళ్ళట్లా. ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది, దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. నేను అదే మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వము మద్యం అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు మద్యాల అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా అని అడుగుతా ఉన్నా. ఎవరు అమ్మితే స్కామ్ జరుగుతుందనండి? ఇప్పుడు ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం అమ్మిన డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ఆ ఆదాయాన్ని అంతా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ రూపేణా వాడుతా ఉన్నారు. ఇప్పుడు ఇది ఏం చేస్తా ఉన్నారు, వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి ఒక పక్కనేమో బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు, ఒక పక్కనేమో తీసుకుని వచ్చి పర్మిట్ రూమ్లని యథేచ్ఛగా కూర్చోబెట్టి తాగిస్తా ఉన్నారు, ఒక పక్కనేమో రాత్రి లేదు, అపరాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, రాత్రి తెల్లవారులు మద్యం షాపులు ఓపెన్ చేసి ఆ పక్క నుంచి వెనకాల గేట్ పెట్టి లోపలికి జనాలను తోలుతానే ఉన్నారు. అక్కడ తీసుకుని వచ్చి మద్యం అమ్మకాలు అమ్ముతానే ఉన్నారు, తాగిస్తానే ఉన్నారు. మధ్యాంధ్రప్రదేశ్ గా తయారు చేసే
మరి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. ఈ రకంగా చేస్తూ మరి ఇంత అన్యాయం చేస్తూ ఇంత అవినీతి చేస్తూ మళ్ళీ స్కామ్ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో జరిగిందని ఏ రకంగా బనాయిస్తారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మద్యం అమ్మకాలు యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తులు చేస్తూ ఉంటే, ఇప్పుడు విపరీతమైన సేల్స్ చేస్తూ ఉంటే అప్పుడు లంచాలు ఇస్తారా, ఇప్పుడు లంచాలు ఇస్తారా? ఇంకా సుమారుగా 33% షాపులు తగ్గించే కార్యక్రమం చేశారు గత ప్రభుత్వంలో. మరి షాపులు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, షాపులు పెంచితే లంచాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నా. టైం తగ్గిస్తే లంచాలు ఇస్తారా, రాత్రి తెల్లవార్లు కూర్చోబెట్టి తాగిస్తే లంచాలు ఇస్తారా? ఎక్కడ ఇస్తారనండి? ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉంది. నేను ఇంక ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడున్న గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా కొత్త డిస్టిలరీలకి పర్మిషన్లు ఇచ్చారా అని అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చిన డిస్టిలరీలనే కదా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారాగా నడిపించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్టిలరీలు 2014 నుంచి 19 దాకా గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడే బేసిక్ రేట్లు ఆ బేసిక్ రేట్లు పెంచకుండా మా ప్రభుత్వంలో చేశాం. మరి ఎక్కడ అవినీతి జరిగినట్టండి నాకు తెలియగా అడుగుతాను. ఇది కాకుండా ఇప్పుడు ఈఏ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, లేకపోతే అన్ని డిస్టిలరీలు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా అని అడుగుతాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కేవలము ఒక 4-5 డిస్టిలరీలను ఎంచుకుని దానికి అత్యధిక ఆర్డర్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని డిస్టిలరీలకి సమానంగా ఆర్డర్లు ఇస్తే ఎక్కడ ఎక్కువ లంచాలు ఇస్తారంటే నాకు తెలియగా అడుగుతాను. ఒక్కసారి అయిపోయి మాట్లాడు. ఇవి కాకుండా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మా పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకొస్తా ఉన్నారు. నాకు తెలియగా అడుగుతా ఉన్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు ఒకటే జిల్లా కాబట్టి వీళ్ళిద్దరిది కూడా కాలేజ్ టైం దగ్గర నుంచి ఒక స్టూడెంట్ రైవల్టీ టైం దగ్గర నుంచి పొలిటికల్ రైవల్టీ దాకా ఇవన్నీ కూడా వెళ్ళారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకుని వస్తున్నారు. ఆయన ఒక ఎంపీ, ఒక ఫ్లోర్ లీడర్ మాకు లోక్సభలో. ఆయన తీసుకొచ్చి ఆయన ఇరికిచ్చే కార్యక్రమం చేసి ఈ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లా. ఆయన ఏదో రకంగా అరెస్ట్ చేస్తే ఏదో పుత్ర శోకాన్ని తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తూ ఎంజాయ్ చేయాలనే కార్యక్రమం. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు అవుతున్న బాధితులందరినీ ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల అధ్యయన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పిసిసి ఉపాధ్యక్షులు సోడదాసి మార్టిన్ లూథర్, కమిటీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డిలు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే మార్టిన్ లూథర్లు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల అధ్యయన కాంగ్రెస్ కమిటీ 2 రోజుల పాటు పోలవరం ముంపు మండలాలు అయిన చింతూరు, దేవీపట్నం, ఆర్వీపురం, ఏటపాక, పోలవరం మండలాల్లో పర్యటించి నిర్వాసితులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. బాధితులు తమ సమస్యలను అధ్యయన కమిటీ ముందు విన్నవించుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు జీపీఆర్ ప్రకారం 1,06,000 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. 45.7 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ ఉంచే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేశారన్నారు. విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, నాయకులు బత్తిన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న 2 రోజులు కూడా పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకి గురయ్యే బాధితులకి వాళ్ళ యొక్క పరిస్థితులు, స్థితిగతులు పరిశీలించడానికి మరి ఏదైతే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చంద్రబాబు గారి కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీ అధ్యక్షుడిగా మార్టిన్ గారు, మెంబర్గా నేను, అలాగే మిగతా వాళ్ళు కూడా మెంబర్స్లో పాల్గొన్నారు. అందరం కలిసి నిన్న మొన్న కూడా పోలవరం ప్రాజెక్టులో ముప్పుకి గురయ్యే ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సాధకాలుగా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా చింతూరు, ఇక్కడ ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్న ముప్పు గురయ్యే గ్రామాలను పరిశీలించాం. అలాగే పోలవరం ఆ మండలంలో ఉన్న గ్రామాలు కూడా పరిశీలించడం జరిగింది.
అలాగే విఆర్పురంలో కూడా చాలా గ్రామాల్లో ముందుకు గురవుతుంది, వాళ్ళు కూడా పరిశీలించడం జరిగింది. అలాగే దేవిపట్నం, అలాగే ఏటిపాక, ఈ మండలాలు మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాలు కూడా ముంపుకి గురవుతారు. ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి అక్కడ ముంపు బాధితులతో అందరితోటి కూడా మాట్లాడి రావడం జరిగింది. చాలా గ్రామాలు అయితే రెడీ అయి మునిగిపోయే గ్రామాలు అయినా కూడా వాటిని ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ లిస్టులో చేర్చలేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నుంచో ఉంటారు, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు నుంచి అక్కడ ఉంటారు. అలాగే గుడ్డు గోళం, అలాగే ఏ పశువులు పెట్టుకుని అందరూ హ్యాపీగా వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. విహారయాత్రకి వెళ్ళిన వాళ్ళే అతి దారుణంగా భార్య ఉంటే భర్తను చంపుతారు, కుటుంబ సభ్యులు ఉంటే ఇంటి యజమాని, అలాగా 26 మందిని దారుణంగా కాల్చి చంపడం జరిగింది. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చంపారు. చాలా దారుణం. మరి ఈ చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇప్పుడు కూడా ఇంకా తీవ్రవాదం ఇలా జరుగుతుంది, ఈ రకంగా తీవ్రవాదం చంపేస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పుకోవాలి. అమిత్ షా గారు మొన్న ప్రకటించారు ఏంటంటే అసలు తీవ్రవాదం అనేది లేదు, భారతదేశంలో మొత్తం తీవ్రవాదం అంతా. కానీ 26 మందిని ఒకేసారి తీవ్రవాదులు చాలా దారుణంగా ఫ్యామిలీ అందరూ ఉండగా అక్కడ యజమాని చంపారు, భార్య భర్త ఉండగా భర్తను చంపారు. అలా చాలా దారుణంగా జరిగింది. దీనికి మీరు తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ కుటుంబ సభ్యులు అందరూ అంటే ఎందుకంటే 45.7 మీటర్ల హైట్ లో వాటర్ కనుక స్టాగ్నెంట్ పెడితే 20,000 కుటుంబాలకి వాటర్ ఆర్ఆర్ ప్యాకేజ్ 4,000 కుటుంబాలకి ఆర్ఆర్ ప్యాకేజీ అకౌంట్ చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన పిలిచి చేస్తున్నాడో తెలియక చేస్తున్నా. మన ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలను తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ₹1 ఖర్చు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం మానేసేసి 45.7 మీటర్ల హైట్ వాటర్ స్టోరేజ్ మానేసి 41.15 సాటిస్ఫై అయిపోయామంటే ఈ 85,000 కుటుంబాలను ఏం చేద్దాం అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం. అలా ప్రాజెక్టు 40 చాలా ఇదిగా చెప్పి యాక్చువల్ గా మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క డ్రీమ్. దానికి ఒక డిపిఆర్ తయారు చేశారు. ఆ డిపిఆర్ ప్రకారం ఏంటంటే సిల్వే, అప్పర్ కామండర్, లోయర్ కామండర్, అలాగే డయాఫ్రమ్ కట్టి పోలవరం ప్రాజెక్టు అనేది రాసి దానివల్ల 106,000 కుటుంబాలు ముంపుకి గురవుతాయని అప్పట్లో డిపిఆర్లో తయారు చేయడం జరిగింది. దాన్నే మరి సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళకి కూడా సబ్మిట్ చేశారు. యాక్చువల్గా అయితే ప్రాజెక్ట్ అయితే యాజ్ పర్ డిపిఆర్ కన్స్ట్రక్షన్ చేస్తారు, కానీ వాటర్ స్టాగ్నెంట్ లెవెల్ మాత్రం 45.7 మీటర్ల ఎత్తు ఏదైతే డిపిఆర్లో ఉందో 45.7 మీటర్ల ఎత్తు వాటర్ స్టాగ్నెంట్ చూపించవలసిన మానేసి దాన్ని తగ్గించేసి 41.15 మీటర్ల ఎత్తుకే వాటర్ స్టాగ్నెంట్ పెడతామని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే మన అసెంబ్లీలో మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రజలు ఉండి అడిగితే వాళ్ళు తప్పుదా పట్టించడానికి వాళ్ళు వేరే రకంగా చెప్తారు. ప్రాజెక్టు ఎత్తు ఒక అందులో కూడా తగ్గించట్లేదని ఏం చూపెడతారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ఎవరైనా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ మీరు ఎంత పెడుతున్నారు? 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెట్టవలసింది మీరు 41.15 దానివల్ల ఏంటంటే 41.15 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెడితే మీరు ఏదైతే పవర్ ప్రాజెక్ట్ కట్టాలనుకున్నారో 936 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు దానికి వాటర్ అందరు అది ఉపయోగం లేదు. అలాగే అటువైపు కానీ ఎడమవైపు కాలువలు కానీ కుడివైపు కాలువలు విజయవాడ వైపు వెళ్ళి కెనాల్స్ కానీ లేకపోతే వైజాగ్ వెళ్ళి కెనాల్స్ కానీ న్యాచురల్ ఫ్లో వాటర్ అందరు. న్యాచురల్ ఫ్లో వాటర్ లేనప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ కట్టి ఉపయోగించి 41.5
41.15 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నేజ్ పెట్టడం వల్ల ప్రాజెక్ట్స్ ఉన్న దండగా మీరు 52,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిందంతా 3 రోజులు పన్నీరు. దానివల్ల ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు. ఇదేదో డెవలప్మెంట్ ఆరగట్టే టైప్లో ఉంటుంది. మీరు ఏదైతే ఒరిజినల్ గా రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేయించిన డిపిఆర్ ప్రకారం 45.7 మీటర్ల ఎత్తులో వాటర్లో స్టాక్ పెడితేనే ప్రాజెక్టుకి వాల్యూ. అప్పుడే పవర్ ప్రాజెక్టు తిరుగుతుంది. న్యాచురల్ ఫ్లో. డిఎస్పీ ట్రస్ట్ పిఎస్ఎన్ ఫౌండేషన్ సంయుక్తంగా బుధవారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రక్తదానంతో మరొకరికి ప్రాణాన్ని నిలిపి ప్రాణదాతలు కావాలని కోరారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు అని, రక్తదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ సూచించారు. డిఎస్పీ ట్రస్ట్ నిర్వాహకులు వనం దుర్గాప్రసాద్, పిఎస్ఎన్ ఫౌండేషన్ నిర్వాహకులు పట్నాల మురళీకృష్ణ మాట్లాడుతూ పేదల కోసం తాము అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అవసరార్థులకు నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తమకు సహకరిస్తున్నారన్నారు. అనంతరం డిఎస్పీ ట్రస్ట్ పిఎస్ఎన్ ఫౌండేషన్ తరఫున ప్రభుత్వ ఆసుపత్రికి ప్లాస్టిక్ కుర్చీలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో అభిమళ బాబూజీ, వంగూరి ప్రేమ్ కుమార్, రాజ్బాబు, ప్రభు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్బాబు, నవీన్, ప్రభుకుమార్ తదితరులు రక్తదానం చేశారు. అభంశుభం తెలియని పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడిని యావత్ దేశ ప్రజలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అలజడి సృష్టించడానికి మన శత్రు దేశాల ఉగ్రవాదులు పన్నాగం పన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. మన కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దెబ్బకు దెబ్బ కొట్టి చూపిస్తుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ అన్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర మోకలు అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులపై కాల్పులు జరిపి 27 మంది పర్యాటకుల్ని చంపడం, మరొక 20 మందిని తీవ్రంగా గాయపరచడం నిజంగా ఇది దేశం మొత్తం మీద ఒక హఠాత్తు పరిణామానికి దారితీసింది. చాలా భయభ్రాంతులకు గురి చేసింది. ఎటువంటి అభంశుభం తెలియని పర్యాటకులపై ఉగ్రమోకలు దాడి చేయడం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అలాగే కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ముగ్గురు కూడా ఇప్పుడు జరిగినటువంటి ఉగ్రమూకలు చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండించడం, అలాగే హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. తప్పకుండా నరేంద్ర మోదీ గారు ఇలాంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించరు. దెబ్బకి దెబ్బ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరణించినటువంటి పర్యాటకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అదేవిధంగా గాయపడినటువంటి పర్యాటకులు త్వరితగతిన వారు కోలుకోవాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల. ఇరవై 25న పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డితో కలిసి గవర్నర్ను కలుస్తాం.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే, రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.